రవితేజ లేటెస్ట్ మూవీ ఇరుముడి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ కలెక్షన్స్ రాబడుతూనే ఊహించని కాంట్రవర్సీలో చిక్కుకుంది. సినిమాలో ప్రభుత్వ విద్యా వ్యవస్థను కించపరిచేలా ఉన్న సీన్స్ పై దుమారం రేగుతోంది. ఈ అభ్యంతరకరమైన సన్నివేశాలను వెంటనే తొలగించాలని ఏపీ టీచర్స్ ఫెడరేషన్ స్ట్రాంగ్ డిమాండ్ చేసింది. సినిమాలు సొసైటీపై పవర్ఫుల్ ఇంపాక్ట్ చూపిస్తాయని, డైరెక్టర్లు సామాజిక బాధ్యత ఉండాలని నేతలు మండిపడుతున్నారు. భావితరాలకు తీర్చిదిద్దే ప్రభుత్వ స్కూల్స్ టీచర్ల క్యారెక్టర్లను నెగటివ్ గా ప్రొజెక్ట్ చేయడం సమాజానికి రాంగ్ సిగ్నల్స్ ఇస్తుందని ఫైర్ అయ్యారు. విద్యా వ్యవస్థను కించపరిచేలా ఉన్న ఈ చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని అన్నారు. స్క్రీన్ పై చూపించింది కల్పితం కాదని, ఏపీలోని రియల్ స్కూల్ వాతావరణాన్ని రిఫ్లెక్ట్ చేశారని సంఘాలు ఆరోపించాయి. విద్యార్థుల డ్రెస్ కోడ్ ప్రభుత్వ యూనిఫామ్ ను పోలి ఉండడంతో పాటు అల్లూరు జిల్లా సిలేరు హై స్కూల్ పేరు వాడడం ఈ వివాదాన్ని మరింత హీటెక్కించింది. దీంతో వెంటనే ఆ సీన్స్ కట్ చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. కేవలం కమర్షియల్ యాంగిల్లోనే ఇలాంటి సీన్స్ క్రియేట్ చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పెరుగుతున్న ఈ తీవ్ర వ్యతిరేకతను ఇరుముడి టీం ఎలా ఫేస్ చేస్తుంది, అలాగే వివాదాస్పద సీన్స్ పై ఎలాంటి యాక్షన్ తీసుకోబోతోందనని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.